హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ఈ రోజుల్లో 50 ఏళ్లు మహా అయితే 60 ఏళ్లు వచ్చేసరికి బతుకు జీవుడా అనుకుని కాలం వెళ్లదీస్తుంటే 70 ఏళ్ల వయసులో ఆయన కన్న కల నిజం చేసుకుని 80 ఏళ్ల వయసులో సన్యాసం పుచ్చుకున్న గొప్ప మనిషి ఒకరున్నారని మీకు తెలుసా? ఆయనే ఓ గొప్ప నటుడు, మహామనిషి అయిన ధూళిపాల సీతారామశాస్త్రి గారు. ఆయన అసలు సన్యాసం ఆ వయసులో ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? హార్ట్ అటాక్ తర్వాత కూడా ఏమాత్రం నిరుత్సాహపడకుండా తన ఆత్మకథను ఎలా రాయగలిగారు? కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు సినిమాలు వదిలేసేంత ధైర్యం ఎలా వచ్చింది? ఇంకా ఆయన జీవితంలో జరిగిన ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ధూళిపాల సీతారామశాస్త్రి గారు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో దాచేపల్లి అనే గ్రామంలో 1921వ సంవత్సరం సెప్టెంబర్ 24న శంకరయ్య రత్నమ్మ దంపతులకు సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ధూళిపాల గారు 8వ తరగతి వరకే చదువుకున్నారు. ఆపై ఆ ఊరిలో చదువుకునేందుకు పాఠశాల లేకపోవడంతో అక్కడతో చదువు ఆపేసి ఓ సంవత్సరం పాటు బాపట్లలోని శంకర విశ్వవిద్యాలయంలో వేదాలను అభ్యసించారు. అప్పటికే వారి అన్నగారు అక్కడ వేద పాఠాలను అభ్యసిస్తూ ఉన్నారు. కొంతకాలం అక్కడ అభ్యసించిన తర్వాత వారి నాన్నగారైన శంకరయ్య గారు వెనక్కి పిలిపించి పక్క ఊరిలో ఒక న్యాయవాది దగ్గర క్లర్క్ గా పనిచేయాలని ధూళిపాల గారిని పంపించేశారు. కొడుకులిద్దరూ ఒకే విద్యను అభ్యసించడం ఎందుకు అని ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. న్యాయవాది దగ్గర క్లర్క్ గా పనిచేస్తూ ఉన్నప్పుడు ప్లీడర్ గుమస్తాల గ్రూప్ వాళ్ళు కలిసి నాటకాల్లోకి ఆహ్వానించారు. ఈయనకి కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో సరే అన్నారు. ఆ న్యాయవాది దగ్గర పనిచేస్తూ వీలు కుదిరినప్పుడల్లా నాటకాలు వేస్తూ ఉండేవారు ధూళిపాల గారు. ఆ విధంగా 13 సంవత్సరాల వయస్సులో రంగస్థల వేదికపై అడుగుపెట్టారు. మొట్టమొదటిగా స్త్రీ పాత్రలో ఆయన రంగస్థల ప్రవేశం చేశారు. ఇక అక్కడి నుంచి వరుసగా స్త్రీ పాత్రల్లో అనేక నాటకాల్లో నటిస్తూ వచ్చారాయన. ఆడవేషాలతో పాపులర్ అయిన ఆయనకు మగవేషాలు ఎవ్వరూ ఇవ్వలేదు. అందుకని కొన్నాళ్ల తర్వాత ఈ ప్లీడర్ గుమ్మస్తాల గ్రూప్ తో కలిసి ఒక నాటక మండలిని ఆయనే స్థాపించారు. 1942వ సంవత్సరంలో స్టార్ థియేటర్ పేరుతో దాన్ని స్థాపించారు. అందులో మొదటగా ఆయన దుర్యోధనుని పాత్రను పోషించారు. ఆ నటనకు ఎన్నో ప్రశంసలు, హర్షధ్వానాలు పొందారు. ఆ తరువాత వరుసగా యముడుగా, యయాతిగా ఎన్నో పాత్రలను రంగస్థలంపై పోషిస్తూ వచ్చారు. అప్పటికి ఆయనకి సినిమాలంటే అంత ఆసక్తి ఉండేది కాదు. ధూళిపాల గారు 1953వ సంవత్సరంలో గుంటూరులో సొంతంగా ఓ ఇల్లు కట్టుకున్నారు. 1957వ సంవత్సరంలో కుమార్తెకు వివాహం చేశారు. 1942వ సంవత్సరం నుండి 1960ల వరకు ఆంధ్రదేశమంతటా నలుమూలలకు తిరుగుతూ నాటకాలు వేస్తూ ఉండేవారు. రంగస్థలం మీద 25 ఏళ్ల అనుభవం తర్వాత ఆయనకు సుమారుగా 40 ఏళ్ల వయసున్నప్పుడు సినీ అవకాశం వచ్చింది. ప్రముఖ నటుడు ఏవి సుబ్బారావు గారు నాట్య మండలిని స్థాపించి అందులో నాటకాలు వేస్తూ ఉండేవారు. ఈ ఏవి సుబ్బారావు గారు పల్లెటూరి పిల్ల సినిమాలో కంపన దొర పాత్ర వేసిన నటుడు. ఏవి సుబ్బారావు గారు వేయించిన నాటకంలో ధూళిపాల గారు రామసింహుడు పాత్రను పోషించారు. ఈ నాటకమే ఆయనకు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ నాటకంతోనే ఆయనకి సినీ రంగ అవకాశం వచ్చింది. అది బిఏ సుబ్బారావు గారి ఆఫీస్ నుండి వచ్చింది. మద్రాసులో ఉన్న బిఏ సుబ్బారావు గారి ఆఫీస్ కి వెళ్లేసరికి ధూళిపాల గారికి నాటకాల్లో అవకాశం ఇచ్చిన ఏవి సుబ్బారావు గారు కూడా అక్కడే ఉన్నారు. భీష్మ సినిమాలో దుర్యోధనుని పాత్ర మీతోనే వేయిద్దామనుకుంటున్నామని ధూళిపాల గారితో అన్నారు బిఏ సుబ్బారావు గారు. అందులో ప్రధాన పాత్రధారి ఎన్టీఆర్ గారని తెలుసుకుని ఆశ్చర్యపోయారు ధూళిపాల గారు. ఆ రోజు సాయంత్రమే స్క్రీన్ టెస్ట్ చేసి అగ్రిమెంట్ చేసి ఎన్టీఆర్ గారి సమక్షంలోనే వేషం ఖాయం చేశారు బిఏ సుబ్బారావు గారు. అలా దుర్యోధనుడి పాత్రతో సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు ధూళిపాల గారు. అక్కడి నుంచి వరుసగా 20 ఏళ్ల పాటు సినిమాలతో బిజీగా ఉన్నారాయన. దగ్గర 300 సినిమాల్లో నటించారు. భీష్మ సినిమాలో ఎన్టీఆర్ గారితో పోటాపోటీగా నటించారాయన. ఆ సినిమా శతదినోత్సవం చేసుకుంది. దాంతో ఆయనకు ఇంకా సినీ అవకాశాలు పెరిగాయి. ఆ తర్వాత ఆయన చేసిన సినిమా కలిమిలేములు, అదో సాంఘిక చిత్రం. ఇక సినిమా షూటింగ్స్ పూర్తవగానే ఆయన గుంటూరుకి వెళ్లిపోయేవారు. ఇంకెప్పుడైనా షూటింగ్ లో ఉంటే గనక మద్రాసుకు వస్తూ ఉండేవారు. అలా మద్రాసుకు వచ్చి బిఏ సుబ్బారావు గారు ఆఫీస్ లో ఉండేవారు. ఆ శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లతో కలిసి అందులో గయుని పాత్ర ధూళిపాల గారు నటించారు. తరువాత లవకుశ సినిమాలో వశిష్ఠ పాత్రను పోషించారు ధూళిపాల గారు. ఆయన వెండితెర మీదకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే 3 పౌరాణిక చిత్రాలు, ఒక సాంఘిక చిత్రం హిట్ అవడంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇంకా ఆఫర్స్ వస్తున్నాయి కదా అని ఫ్యామిలీని మద్రాసుకు షిఫ్ట్ చేసేశారు ఆయన. ఇక అక్కడి నుంచి ఆయన వరుసగా మహామంత్రి తిమ్మరుసు, నర్తనశాల, అమరశిల్పి జక్కన్న, శ్రీకృష్ణ పాండవీయం ఇలా అనేక సినిమాల్లో ఆయన నటిస్తూ వచ్చారు. ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ ఆయనకి మరింత పేరు తెచ్చిపెట్టిన పాత్ర శకుని పాత్ర.
పాత్ర. ఆ సినిమా తెలుగు తమిళ్లో ఒకేసారి తీశారు ఎన్టీఆర్ గారు. ఇంతకు ముందు వెండితెర మీద శకుని పాత్రని సిఎస్ఆర్ ఆంజనేయులు, నెల్లూరు నాగరాజరావు లాంటి మహానటులు దిగ్విజయంగా యాక్ట్ చేశారు. ఆ పాత్ర చేయటానికి ముందు ధూళిపాల గారు మనసులో ఏమనుకున్నారంటే, తనకంటే ముందు శకుని పాత్రలు చేసిన వాళ్ళు ధూళిపాల గారు యాక్టింగ్ చేస్తున్నప్పుడు ప్రేక్షకుని హృదయాల్లోకి రాకూడదని, ఏమాత్రం వారు కనిపించినా నేను లేను, నా పాత్ర లేదు అని మనసులో అనుకున్నారు. అదే సవాల్ గా తీసుకొని ఆయన స్టైల్లో యాక్టింగ్ మొదలు పెట్టారు. కనుబొమ్మలలో క్రూరత్వం, మాటలలో నర్మగర్భ సంభాషణ కనబడేలాగా చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ పాత్రను పోషించారు. ఎన్టీఆర్ గారు ఆ పాత్రని ఏ విధంగా చేస్తున్నారు అని అడగగా ఆయన మనసులో ఉన్న ఐడియాను వివరంగా చెప్పగా గో హెడ్ అన్నారట. ఆ శకుని పాత్ర ఎంతగానో నచ్చింది ఎన్టీఆర్ గారికి. అప్పటి నుంచి ధూళిపాల గారంటే ఎన్టీఆర్ గారికి ఎంతో ఇష్టం. ఈ సినిమా రిలీజ్ అయిన 10 ఏళ్లకు ఎన్టీఆర్ గారు తీసిన దానవీర సూరకర్ణలో కూడా శకుని పాత్రకు ధూళిపాల గారినే సెలెక్ట్ చేసుకున్నారు. ఎస్వి రంగారావు గారి సొంత చిత్రమైన బాంధవ్యాలలో కూడా ధూళిపాల గారు నటించారు. ఈ సినిమాకు గాను నంది అవార్డు కూడా అందుకున్నారు ఆయన. ఉన్నమ్మ బొట్టు పెడతా సినిమాలో హరిదాసు పాత్రను పోషించారాయన. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అనే సాంగ్ ఇప్పటికీ మనం వింటూనే ఉంటాం కదా, అది ఆయన నోటి నుండి వచ్చిన పాటే. ఇక సినిమా ఆఫర్లు వరుసగా రావటంతో మద్రాసులో ఓ ఇల్లు కట్టుకున్నారు. అంతేకాకుండా సొంతంగా 2-3 ఇళ్ల స్థలాలు కూడా కొనుక్కున్నారు. సినీ జీవితం టాప్ లో ఉన్నప్పుడు, కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు 1976 ఆ ప్రాంతంలో ధూళిపాల గారు ఉదయం పూట ధ్యానంలో ఉండగా ఆంజనేయ స్వామి ఆయనకు కలలో కనిపించి ఆయన్ను గుడి కట్టించమని కోరినట్లు అనిపించిందట. అదే దైవాజ్ఞగా భావించారు ఆయన. ఇక దాని గురించి వరుసగా 2-3 రోజుల పాటు ఆలోచిస్తూ ఉన్నారు. అప్పటికే ఆయన మద్రాసులో ఉంటూ ఉన్నారు. మద్రాసులో ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయారు. గుడి అక్కడే కడదాం అనుకున్నారు. తర్వాత దశాబ్దాల పాటు గుంటూరులో నివాసం ఉన్నారు గనక అక్కడే కడదామని నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇక శేష జీవితాన్ని దైవ సన్నిధిలో గడపాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అప్పటికి ఆయనకు 57 సంవత్సరాలు. 1976 ఆ ప్రాంతంలో మంచి సినిమాలు వస్తున్న సమయంలో హఠాత్తుగా సినిమాలు వదిలేసి గుంటూరు వెళ్లి స్వయంగా గుడి కట్టించే బాధ్యతను నిర్వహించారు. గుంటూరు నగరంలో గుడి స్థలం కోసం వెతుకుతున్నప్పుడు వీరి బంధువులు చాలా మందికి ఇళ్లు లేవని తెలుసుకొని మారుతి నగర్ ని గుంటూరులో నిర్మించారు. మారుతి నగర్ అని ఓ ఏరియాని గుంటూరులో ఏర్పరిచారు. 1981లో మార్చి 12న మారుతి నగర్ కు శంకుస్థాపన చేశారు. మద్రాసులో ఆస్తులన్నీ అమ్మేశారు. ఇక అక్కడి నుంచి 1983లో గుంటూరుకి వచ్చేశారు. మారుతి నగర్ లో ఆంజనేయ స్వామి దేవాలయానికి జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ గుడి నిర్మాణ పనులకు డబ్బు కోసం ఊరూరా తిరిగి చందాలు సేకరించారు. అలా వచ్చిన విరాళాలతో 1985వ సంవత్సరం జనవరి 25న ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. అలా ఓ సంవత్సరం కాలం పాటు నిర్మాణం పూర్తయి 1986 మార్చి 17న కుంభాభిషేకం జరిగింది. ఇన్ని పనుల్లో తిరుగుతూ బిజీగా ఉన్న ఆయన నాట్య ప్రదర్శనలు ఇస్తూ నాటకాలు వేస్తూనే ఉండేవారు. 1990లో తెనాలి రామకృష్ణ అనే టీవీ సీరియల్లో యాక్ట్ చేయడానికి హైదరాబాద్ వెళ్తుండగా మొదటిసారి ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ గుండెపోటు తగ్గాక ఆయన ఎంతో ఇష్టంగా కట్టించుకున్న గుడిని ఎవరు చూసుకుంటారని భయంతో కంచి కామకోటి పీఠానికి అప్పగిందామనే ఆలోచన చేశారు ఆయన. ఇది 1991లో జరిగింది. అక్కడి నుంచి ఆయనకి ఆధ్యాత్మికత మరింత ఎక్కువైంది. 1995 నుంచి ప్రతి సంవత్సరంలో 2-3 నెలల పాటు కాశీలో వస్తూ ఉండేవారు. ఇక 2001 సంవత్సరం వచ్చేసరికి గుండె మరింత వీక్ అయింది. అప్పటికి ఆయనకి 80 ఏళ్లు. ఆ సంవత్సరమే ఆయన తన జీవిత చరమాంకాన్ని సర్వసంగ పరిత్యాగిగా గడపాలనుకున్నారు. 2001 మే 7న సశాస్త్రీయంగా సన్యాసం స్వీకరించి ఆశ్రమంలో ప్రవేశించారు. అక్కడి నుంచి ఆయన పేరు మారుతి సేవేంద్ర సరస్వతిగా మారింది. ఆ ఆశ్రమంలో ఉంటూనే 2003వ సంవత్సరంలో ఆత్మకథను రాశారు ధూళిపాల గారు. ఆశ్రమంలో ఉండగానే ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. గుండెపోటుతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం గురించి ఏమాత్రం దిగులు చెందలేదు. ప్రతిరోజు ఓ గొప్ప రోజుగా జీవిస్తూనే వచ్చారు. ఏ రోజు దేనికి భయపడలేదు. ఆయన చివరి రోజు వరకు జీవితాన్ని చాలా సజావుగా సాగించారు. చివరి రోజు వరకు ఆధ్యాత్మికత జీవితాన్ని గడిపిన ఆయన 86 ఏళ్ల వయస్సులో కాలం చేశారు. ఆయన చివరిగా నటించిన సినిమా మన మహేష్ బాబు గారి మురారి సినిమా. తెలుగు నాటక రంగంలోనూ తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో అసమాన నటుడిగా పేరు తెచ్చుకున్నారు ధూళిపాల గారు. శకునిగా, దుర్యోధనుడిగా ఇలా ఏ పాత్రనైనా తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆయన నటించడమే కాదు, తన శైలిలో ఆ పాత్రకు జీవం పోశారనే చెప్పాలి. ఇది ఫ్రెండ్స్ ధూళిపాల గారి జీవితంలో ఆసక్తికరమైన విశేషాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ధూళిపాల గారి సినిమాలో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏదో కమెంట్స్ లో మాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.